అందరికీ నమస్కారం అండి. పిఎంసి ప్రేక్షకులకి నా పేరు అరుణ, అది చాగల్లు. నేను 2008లో యోగా క్లాసులకు వెళ్తే అక్కడ అనుకోకుండా శ్రీదేవి గారని ఆవిడ ధ్యానం చెప్పడానికి వచ్చారండి. అక్కడ ఈ ధ్యాన బీజం పడింది నాకు. నేను అప్పుడు స్కూల్లో వర్క్ చేసేదాన్ని. ఆ స్కూల్లో పిల్లలకి అందరికీ చేయించేదాన్ని. ఫస్ట్ 5 minutes నేను వెళ్తే ఆటోమేటిక్గా కళ్ళు మూసేసుకునేవాళ్ళు వాళ్ళు పిల్లలు. అలాగా చాగల్లో మా పక్కన ఇంటి ఆవిడ ద్వారా నేను ఇక్కడికి క్లాసులకి రావటం మొదలుపెట్టానండి. నిజం చెప్పాలంటే నేను అసలు నాకు పునర్జన్మ ఇచ్చిందండి ధ్యానం. నాకు ఇంక లైఫే లేదు, నేను చనిపోవాలి అన్న స్టేజ్లో ఈ ధ్యానం వల్ల నేను బ్రతికానండి. కేవలం అప్పటి నుంచి ధ్యానంలో 2016 నుంచి నేను ధ్యానం చేయటం అసలు ఏ రోజు మానలేదు. పత్రిజీ గారు ప్రతి అడుగు కూడాను ఏదో నా ముందు నుంచి నన్ను నడిపిస్తున్నట్లు, నా జీవితంలో ప్రతిదీ వెన్నుదట్టి ఆయనే నాకు అన్ని మార్గనిర్దేశనం చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ కూడాను ఏదన్నా అనుకుంటే ఇది నాకేంటి, ఇది ఎలాగవ్వాలి ఈ పని అంటే సార్ ఏదో ఒక మాస్టర్ ద్వారా నాకు సహాయం అందుతుంది. నాకు నా ధ్యాన బంధువులు అంటే అసలు నిజంగా బంధువుల ద్వారానే నేను, మా బంధువులేమో కానీ మా చాగళ్ళు ధ్యాన బంధువులు అంటేనండి ప్రాణం అండి నిజం చెప్పాలంటే. ఇప్పుడు సచివాలయం ఉద్యోగం పడినప్పుడు పోస్ట్కి అప్లై చేసి రాశానండి. అసలు నేను ఒక నెలలో ఏం చదివానో ఏం చదవలేదో నాకే 24 గంటలు 22 గంటలు కష్టపడ్డాను కానండి. అసలు ఆ నాకు ఉద్యోగం వచ్చిందండి సచివాలయంలో. పత్రిజీ గారిది ఇది మాటల్లో చెప్పలేనంత అనుభవం, ప్రేమ, ఆప్యాయత అసలు ఇంకెక్కడ దొరకలేదండి నాకు అసలు. ఇప్పటికీ కూడా పత్రిజీ గారు నాకు ఇంకా లైవ్లో ఉన్నట్లే కనిపిస్తూ ఉంటారండి. సార్కి అస్సలు కోటి ప్రణామాలు. అసలు ఏది చెప్పినా కూడా తక్కువేనండి సార్కి. జై హో పత్రిజీ గారండి, జై హో పత్రిజీ గారు.